ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం బాగా అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. రాశి నుంచి 5వ స్థానంలో కేతువు, అలాగే 7వ స్థానంలో చంద్రుడు, 8వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 9వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 10వ స్థానంలో శని, మరి 11వ స్థానంలో రాహువు, 12వ స్థానం వ్యయంలో గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం వేగం పెరుగుతుంది, దూకుడు పెరుగుతుంది, దూకుడు స్వభావం కలుగుతుంది. చురుకైన నిర్ణయాలు చాలా తొందరగా తీసుకుంటారు. చకచక పనులు చేసుకునే ఆలోచనలో ఉంటారు. మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆలోచన చేసినవన్నీ కూడా సఫలీకృతం అవుతుంటాయి. సంఘంలో గుర్తింపు గౌరవాలు కలుగుతాయి. మంచి మాటకి విలువ కలుగుతుంది. అలాగే ధనస్థానానికి శుక్ర కుజగ్రహాల దృష్టి ఉండటం వలన వీరి యొక్క ధన యోగాలు బాగా పెరుగుతాయి. మనకు రావాల్సిన సొమ్ము సకాలంలో అందుబాటులోకి వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా ధన యోగాలన్నీ కూడా కాపాడుకుంటూ ఇవ్వవలసిన చోట ఇస్తుంటారు, తీసుకోవాల్సిన చోట తీసుకుంటుంటారు. అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం కలుగుతుంటుంది. ధన యోగాదులకైతే ఇబ్బంది ఉండదు. మంచి మాట తీరు కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా మంచి హుషారుగా అన్ని విషయాల్లో పాలు పంచుకోగలుగుతారు. అందరితోటి కూడా సఖ్యత పెరుగుతుంది. ఆనందంగా గడపగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ బంధుమిత్రులతోటి కానీ విందులు, వినోద వేడుకలు అట్లాంటి సందర్భాల్లో పాల్పంచుకోవడం, మరి గృహ వాహన యోగాదులు సాధారణ స్థితిలో ఉంటాయి. అయితే ప్రయత్నపూర్వకంగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు, మరి షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలో కూడా కొంత అనుకూలత పెరుగుతోంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత, గుర్తింపు కలుగుతుంది. విద్యల్లో రాణింపు కలుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు గతంలో కంటే కొంత అనుకూలంగా ఉంటాయంటే పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండానే గడిచిపోతుంది. ఇబ్బంది అయితే ఉండదు. మరి శత్రువులు లాంటి భావన కలిగిన వాళ్ళు కూడా మిత్రభావానికి వస్తారు. శత్రువులు మిత్రులు అవుతారని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములు ఎవరైనా ఉంటే దాంతో కూడా మంచి అండర్స్టాండింగ్ కుదురుతుంది. అలాగే అష్టమ స్థితి కూడా
బాగానే ఉంటుంది. మనకి పెట్టుబడి పెట్టిన విషయాలు, ఏదైనా కొత్త చోట పెట్టుబడి పెట్టాలనుకున్న విషయాలు కూడా అనుకూలపడే అవకాశం ఉంది. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ఎంతకాలంగానో ఎదురు చూసిన పనులు ఈ వారం వెలుగులోకి వస్తాయి. అనుకూలమైన స్థితిగతులు చూడగలుగుతాం. మంచి శుభ లక్షణాలు కలుగుతున్నాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత బాగానే కుదురుతుంది. శని భగవానుడు మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూపించగలుగుతాడు ఈ వారంలో. భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం, గుర్తింపు కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరుగుతాయి. సన్నిహిత సంబంధాలు కుదురుతాయి. అలాగే వ్యయంలో గురువు ఉండడం అనేది ఒక విషయం. అయితే గురువు అష్టమాధిపతి కూడా అయి ఉండడం, ఏకాదశి అధిపతి కూడా అయి ఉన్నాడు. వ్యయ స్థితి కలిగినటువంటి ఈ గురువు సంబంధంగా వీళ్ళు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు మొదలైన విషయాల్లో అనుకూలత కుదురుతోంది. అంటే కోరి ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్లు కూడా బాగానే అవుతాయి, అనుకూలపడతాయి. అలా ఆఫీసులో కానీ, ఇల్లు మారడం కానీ, ఆఫీసు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, కంపెనీలో ఏదైనా వేరే కంపెనీలో మార్పులు కోరుకునే వాళ్ళకి అనుకూలత ఉన్నది. ఇది కొంత సరైన సమయం. ఈ వారంలో కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు చేసే వాళ్ళకు కూడా సరిగానే వ్యాపార సంబంధాలు బాగానే కుదురుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, షేర్ మార్కెట్ వ్యాపారం కానీ, అలాంటి వ్యాపారాలకు కూడా అనుకూలత ఉంది. దాదాపుగా ఈ వారంలో ఈ వృషభ రాశి వాళ్ళకి ధనయోగాదులు పెరగటమే కాకుండా గుర్తింపు, గౌరవం అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం మంచి స్పీడ్గానే ఉంటుందని తెలుస్తోంది. ఈ వృషభ రాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి వ్యాపారాలు అనుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సంబంధాలు కుదిరే అవకాశం బాగానే ఉంది. కాబట్టి ఈ వారంలో ఏ పని చేసినా కానీ కొంత అనుకూలత కనబడే అవకాశం బాగా అనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారు అనుకూలమైన వాతావరణంగా భావించి ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోగలుగుతారని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.